సాయిరామ్. వక్త శ్రోత రచయిత స్వాగతం. శ్రోతల్లారా, మీకందరికీ నా వినమ్ర నమస్కారాలు. మీరు ఏకాగ్ర చిత్తులై ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు సావధానులుగా ఉండకపోతే నా మనసు ఎలా సమాధాన పడుతుంది? శ్రోత ఎంతగా గుణజ్ఞుడు చతురుడై ఉంటాడో, కథాశ్రవణంలో ఆతృతతో ఉంటాడో, అంతగా వక్త కూడా ఉత్సాహవంతుడై ప్రసన్నుడై కథనం చేస్తాడు. శ్రోతలైన మీరు సావధానులుగా లేకపోతే ఇక ఈ కథనం చేసి లాభమేమిటి? అందుకని నేను మీకందరికీ సాష్టాంగ వందనం చేస్తున్నాను. మీరు ప్రసన్న చిత్తంతో ఈ కథను వినాలని ప్రార్థిస్తున్నాను. నాకు వ్యుత్పత్తి జ్ఞానం లేదు, నాకు గ్రంథ పరిజ్ఞానం లేదు, నేను సత్కథాశ్రవణం చేయలేదు. నా అవగుణాలు నాకు బాగా తెలుసు. నేను అనధికారిననే నాకు తెలుసు. గురువు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి గురువాక్పాలన కోసం నేను శ్రీ సాయి చరిత్రను గ్రంథస్థం చేయడానికి పూనుకున్నాను, అంతే. మీ ముందు నేనెంతటి వాడిని? తృణం కంటే హీనం కదా. నా హృదయం ఈ నిజాన్ని నాకు చెబుతూనే ఉన్నది. అయినా మీరంతా నన్ను అనుగ్రహించాలని, నాలోని లోపాలను విడిచి గుణాలను సహృదయముతో స్వీకరించాలని, అంగీకరించాలని మిమ్ములను వేడుకుంటున్నాను. సద్గురు శరణు సాయి ప్రార్థన. ఇక మనం సద్గురును స్మరించుకుందాం. అతని చరణాలను ప్రేమతో పూజించుదాం. మనం త్రికరణయుక్తంగాను మనోవాక్కాయలతో సద్గురువును శరణు పొందుదాం. సద్గురువు జ్ఞాన స్రోతస్సు, మనకు బుద్ధి స్ఫురణదాత. ఓం నమో సద్గురురాయ. చరాచర ప్రాణులన్నిటికీ ఆశ్రమైన నీకు వందనము. ఓ దయామయ, ఈ విశ్వాన్ని శాశ్వతంగా నీవు మాత్రమే పరిపోషిస్తున్నావు. సద్గురువు మహాభ్రాంతికి అతీతంగా ఉంటాడు. ఈ భ్రాంతినే మాయా అని, అవ్యక్తం అని అంటారు. సద్గురువు మహిమను వర్ణించటంలో వేద శాస్త్రాలు కూడా మూగబోతాయి. యుక్తులు తర్కాలు ఇక్కడ ఎంత మాత్రమూ పనికిరావు. ఓ సద్గురువర్యా, నీవు ఏ ఉపమానాలకు అందవు. దేనిని నీకు ఉపమానంగా చెప్పినా అది నీవే అయి ఉంటున్నావు కదా. ఏ వస్తువు పైన చూపు నిలిపినా అది నీ స్వరూపమే అయి ఉన్నది కదా. సాయినాథా, నువ్వు అలాంటి వాడవు, కరుణాసాగరుడు, సమర్థ సద్గురువు, స్వసంవేద్యుడవు, సర్వాతీతుడవు. నువ్వు అనాదివి, అనంతుడవు. నీకు వందనము. గురువర్యా, నీవు సర్వోత్తముడవు, నిత్యానందుడవు, పూర్ణకాముడవు, స్వప్రకాశుడవు, మంగళధాముడవు, ఆత్మారాముడవు. నీకు అనేక ప్రణామాలు. నిన్ను స్తుతించడం సాధ్యం కాక వేదాంతాలు కూడా మౌనం వహించాయి. ఇక అల్పాతి అల్పజ్ఞుడనైన నేను నీ మహిమను ఎలా వర్ణించగలను? జయ జయ సద్గురురాయ కరుణాసాగర. జయ జయ గోదావరి తీర విహార. జయ జయ బ్రహ్మేశ రమావర. జయ జయ దత్తావతార. నీకు నమస్సుమాలు. సద్గురు ఉపాసన, సాయి ఉపాసన. సద్గురువు నుండే బ్రహ్మంలోని బ్రహ్మత్వం ప్రాప్తిస్తుంది. సద్గురువు అనుగ్రహం వల్లనే అది తెలుస్తుంది. అనన్య శరణాగతితో పంచ ప్రాణాలను సద్గురువు పాదాలకు సమర్పించాలి. సద్గురువుకు తల వంచి అభివందనం చేయాలి. నీ చేతులతో సద్గురువు పాదాలను సేవించు. నీ నయనాలతో సద్గురువు వదనాన్ని తిలకించు. నీ నాసికతో సద్గురువు పాదతీర్థాన్ని ఆగ్రానించు. నీ చెవులతో నిరంతరం సాయి గుణాలను శ్రవణం చేయు. నీ మనస్సుతో సాయి మూర్తిని ధ్యానించు. నీ చిత్తంతో నిరంతరం సాయి చింతన చేయి. నీవు సంసార బంధం నుండి ముక్తిని పొందుతావు. సద్గురువుకు నీ తన మన ధన సర్వస్వాన్ని సమర్పించు. నీ ఆయువునంతా గురుసేవలో వినియోగించు. గురునామం, గురు సహవాసం, గురు కృప, గురు చరణాల్లో భక్తి, గురు మంత్రం, గురు గృహవాసం, ఇవి అన్నీ మహాప్రయాసతో కానీ లభించవు. ఇవి అన్నీ ప్రచండ శక్తి గలవి. ఇవి భక్తులకు వారికి తెలియకుండానే మోక్షద్వారం వైపుకు తీసుకొని వెళ్తాయి.
అనన్య భక్తి కలవారు ఈ విషయాన్ని నిరూపించి ఉన్నారు. సర్వం సాయినాథార్పణమస్తు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాయిరామ, తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేసి ఉంటే దయతో మా తప్పులన్నీ క్షమించు తండ్రి.